యూత్ మన దేశానికి ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు కదా. వాళ్ళ గురించి ఈవేళ మనం మాట్లాడుకుందాం. ఇక ఉదయంలో లేచే విషయంలో 3 to 4 బ్రహ్మ ముహూర్తం అంటారు. మరి 4 to 5 ఋషి ముహూర్తం, 5 to 6 మనుష్య ముహూర్తం, 6 to 7 రాక్షస ముహూర్తం అంట. అయితే ఎవరు ఏ ముహూర్తంలో మేల్కొంటారు అనేది వాళ్ళ యొక్క దినచర్యను బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి చాలామంది నైట్ డ్యూట్స్ చేస్తుంటారు కదా, అలాంటప్పుడు ఉదయాన్నే వాళ్ళు లేవలేరు. దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అయితే అదృష్టం కష్టజీవుల సొంతం. అందుకే నేలను తాకాలని నింగికి ఆశ, నింగికి నిచ్చెన వేయాలని మనసుకు ఆశ, పంటగా మారాలని పైరుకు ఆశ, జంటగా వెలగాలని ఒంటరి ఆశ, గెలుపన్నది రేపన్నది ప్రతి ఒక్కరి ఆశ. ఆశ నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశ వెంట ఆచరణలో ఉంటే అద్భుతం నీ సొంతం. ఆదమర్చి నిద్రపోతే అందుకు నీకు ఏం వసంతం. రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైపోయిన జపాను మళ్ళీ వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్కి ఎదిగిందంటే ఎందుకంటారు? వాళ్ళల్లో ఉండే కష్టపడే గుణం. ఏ పని చేసినా మనం కష్టపడటం ఇష్టంగా చేయాలి. కష్టంగా చేస్తే దానికి రిజల్ట్ పాజిటివ్గా ఉండదు. యూత్ అంటే వై అంటే ఎప్పుడు, 0 అంటే ఓడిపోకుండా, యు అంటే ఉండాలని, టీ అంటే థింక్ చేస్తూ, హెచ్ అంటే హ్యాండ్సప్ అన్నట్టుగా ఉంటే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే యువశక్తి అనేది అణుశక్తి కంటే కూడా చాలా గొప్పది. అయితే జీవిత సారాన్ని పిండుకోవలసిన సమయమే యవ్వనం. అయితే ఆ యవ్వనం జీవితానికి ఉత్సాహాన్ని ఇచ్చే ఒక గొప్ప పదం. అందుకే మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరుండడం ఈ ప్రజల లక్కు, మీ కష్టం మీదే దేశం భవిష్యత్తు. అందుకే మీరు సరైన మార్గంలో నడిచినప్పుడు మీరే మన దేశానికి పట్టుకొమ్మలు.